వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బంధం షార్ట్ స్టోరీ. బంధం కథానిక. బంధాలు అనుబంధాలు యుగాలుగా మన భారతదేశంలో చోటు తీసుకున్న వాటిల్లో ఒకటండి. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, చిన్న తాతయ్య, చిన్న మామయ్య, ఇలా మనం అనేక మందిని మన జీవితంలో కలుసుకుంటూ ఉంటాము, విడిపోతూ ఉంటాము. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, నేను అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు కానీ అన్నయ్యలు వాళ్ళందరూ కూడాను ఒక రకంగా చెప్పాలి అంటేను కొంతవరకు కొంతకాలం కలిసినట్టు ఉంటారు, కలిసే ఉంటారు. ఎంతవరకు అంటేను వాళ్ళ చదువులు అయిపోయేంతవరకు. ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ టీవీలు, ట్యాబులు, ఫోన్లు వచ్చాక ఆ బంధాలు కూడా నిదానంగా తగ్గిపోతున్నాయి. రాగానే స్కూల్ బ్యాగ్ అవతల పడేసి ఫోనో ట్యాబో పట్టుకుని కూర్చున్న పిల్లల్ని ఎంతోమందిని చూశాను. కొంత వయసు వచ్చాక మనం దసరా సెలవులు, ఇప్పుడు దసరా వస్తుంది కదండి, దసరా సెలవుల్లో మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇంకా కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళే కొత్తగా వింతగా చూస్తాం మనం. ఎందుకంటే ఏడాదికోసారో 6 నెలలకోసారో మనం వాళ్ళతో కలుసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మన స్కూల్ కబుర్లు, మన కబుర్లు ఎన్నో రకాలుగా వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అలా చెప్పుకునే మనకి కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు కూడా చెప్పుకుంటాం. మనకి వచ్చే మార్కులు కొన్ని హైడ్ చేసేస్తాము. వాళ్ళకు వచ్చిన మార్కుల్ని చూసి కొంచెం జలసీగా ఫీల్ అవుతాం. అది ఏజ్ అన్నమాట. చక్కగా కొత్త బట్టలు వేసుకుని, మంచి నగలు వేసుకుని, అందరితోటి కూర్చుని కబుర్లు చెప్పుకొని మనమే హీరోయిన్ లాగా ఫీల్ అయ్యే సంఘటనలు ఎన్నో ఉంటాయి అన్నమాట. గ్రూప్ ఫోటోకి పోజ్ ఇమ్మంటే మన ఫ్రెండ్స్ ఎవరున్నారు వాళ్ళ పక్కన మనం కూర్చుందాం అనుకుని పరిగెత్తే వయసు అది. అందరూ మన వాళ్ళే, అందరూ మాతోటే ఉంటారు అని మనం పెద్దగా అనుకోం. కొత్త వాళ్ళతోటి ముభావంగా, పాత వాళ్ళతోటి కొంచెం గొప్పలు చెప్పుకుంటూ, జడలు ముందుకి వెనక్కి వేసుకుంటూ, అందరూ జడలేసుకుంటే మనం పోనీటైలు వేసుకుంటూ, అలా ఒక వినూత్న భావం అవతలాళ్లలో కలిగించాలని వింత ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా అందరం చేసేవాళ్ళమండి. నేనైతే ఖచ్చితంగా చేసేదాన్ని. నా చిన్నతనంలో నేను అందరికన్నా కొంచెం భిన్నంగా ఉండాలి అని తపన పడే పిల్లల్లో నేను కూడా ఒకదాన్ని. ఎందుకురా అలా ఉంటావు, అందరితో కలిసిపోయి ఉంటావు, కాస్త అన్నం తినిళ్ళు అంటే కూడాను అన్నం తినకుండా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, అది అబద్ధమో నిజమో తెలియదు కానీ మనం అలా ఉండేవాళ్ళం చాలా రోజులు. ఆ దసరా కానీ స్పిరిచువల్ ఫంక్షన్స్ కానీ బాగా జరిగినప్పుడు మనం కూడా వాటిల్లో పార్టిసిపేట్ చేసి పెద్దవాళ్లతోటి సమానంగా కూర్చునేవాళ్ళమండి. ఈ మధ్య పితృపక్షం అని, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇదేదో కథానికలాగా చెప్పాలనిపించి చెప్పటమే కానీ ఇది నిజంగా జరిగిందండి. మా చిన్నతనంలో మేమందరం కలిసి ఆడుకునే సమయంలో కొంతకాలానికి ట్రాన్స్ఫర్లని, బదిలీలని, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఆ తర్వాత సంసారాలు, సాగరాలు, ఉద్యోగాలు, సద్యోగాలు ఏదైతే అది ఉండి ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ బిజీ అయిపోతుండే సమయంలో 2 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎవరి దగ్గర నుంచి అంటేను మా చిన్న తాతయ్య మనవడి దగ్గర నుంచి. నాకు అన్నయ్య అవుతారు ఆయన ఫోన్ చేస్తూనే, అమ్మా ఇది పితృపక్షం కదా, నాన్నగారి గోత్రం చెప్పు అన్నారు. కొంచెం కంగు తిన్నాను. అంటే సామాన్యంగా చిన్నతనంలో అయితే ఏదో మాట్లాడుకుంటాం కానీ ఇంత స్పిరిచువల్ ఫంక్షన్స్, ఇంత కన్సర్న్మెంట్ ఉంటుందని మనకి ఎవరికి కూడా అంత ఐడియా ఉండదండి. అనేటప్పటికీ నేను చెప్పాను, మేము మగపిల్లలు మాకు లేకపోయినా, అంటే మా నాన్నగారికి లేకపోయినా మేము చేస్తున్నాం అన్నయ్య అని చెప్పాను. అయినా కూడా ఆయన అభిమానం కొద్దీ, అలా కాదమ్మా, ఆయన మాకు కూడా దేవుడేను, వైద్యో నారాయణో హరి కాకుండా ఆయన పెద్దనాన్నగా కాకుండా ఆయన నారాయణ స్వరూపుడు అని చాలా ఖచ్చితంగా చెప్పాడు ఆయన అనునయంగా. నాకు ఎంత నచ్చిందంటే ఆ వయసులో ఆయన పక్కన కూర్చుని, అన్నయ్య నీది ఇంత పెద్ద మనసా, నేను ఎప్పుడో అంటే చేయొచ్చో చేయకూడదో తెలియదు, వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అయ్యానో లేదో కూడా నాకు గుర్తులేదు. కారణం అయితే ఏదైనా కావచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, సంసారం, బంధాలు ఏవైనా కావచ్చు. ఆయన నా కళ్ళకి ఆ క్షణంలో గొప్ప హీరో, కథానాయకుడు.
నిజంగా చెప్తున్నానండి, మన జీవితంలో చాలామంది మనకు ఎదురవుతారు. కానీ చిన్న చిన్న సంఘటనలో ఆకట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని గౌరవించి గుర్తుపెట్టుకుని ఆయన చెప్పిన కారణం కూడా నాకు చాలా నచ్చింది. వాళ్ళ నాన్నగారు ఈ మధ్య స్వర్గస్థులయ్యారని, అప్పటిదాకా ఆయనకి ఆ ఎలిజిబిలిటీ రాలేదని, ఇప్పుడు వచ్చింది కాబట్టి పితృపక్షంలో తన అనుకునే వాళ్ళందరికీ కూడాను తర్పణం వదులుతాను అని దశమి నాడో ఏకాదశి నాడో చెప్పారండి. నిజంగా ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను వెంటనే మా అక్కయ్యకి ఫోన్ చేసి ఈ మాట చెప్తే మా అక్కయ్య అసలు చాలా సంతోషించిందన్నమాట. అయ్యో అలాగా, మనం రామన్న ఇంటికి వెళ్దాము ఈసారి వెళ్ళినప్పుడు అని చాలా ఆనందంగా చెప్పింది. ఇది చూడండి, ఇంత చిన్న సంఘటన ఇంత ధర్మరక్షణ ఆపేక్షణ మనుషుల్లో ఎంత కదిలించి వేస్తుందో. అప్పుడు అనుకున్నానండి, భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం మన ధర్మభూమిలో కర్మభూమి అయిన మన భారతదేశంలో పుట్టటమని. ఒక్కసారి మనస్ఫూర్తిగా జై భారత్ అనుకున్నాను. మీరు కూడా ఈ బంధాలు అనుబంధాలు నాలాగానే ఖచ్చితంగా అనుభూతి చెందుంటారు. చెందితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.